అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వేములవాడలో మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నాయి. రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తున్నాడు వేములవాడలో అంటే, లగిచర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫస్ట్ టైం ఆయన రెస్పాన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆయన వరంగల్ సభ పెట్టిండు, తర్వాత అనేకమైనటువంటి మీటింగ్స్ పెట్టిండు, చాలాసార్లు మీడియాతో మాట్లాడేటటువంటి కార్యక్రమాలు కూడా చేసిండు. ఎప్పుడు కూడా లగిచర్లకు సంబంధించినటువంటి ఘటన అంశమైన మాట్లాడలే. కానీ ఫస్ట్ టైం వేములవాడలో ఆయన భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి సందర్భంగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు చేసిండు. రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తున్నాడు అంటే, లగిచర్లకు సంబంధించినటువంటి భూమిలోనట బల్లి గుడ్లు కూడా పెట్టదట. అసలు బల్లి గుడ్లు పెట్టినటువంటి భూములకు నేను 12 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు ఇద్దామనుకుంటున్నా. అక్కడ ఉన్నటువంటి రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ నేను ఫార్మా కంపెనీ తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దామనుకుంటున్నా. నా నియోజకవర్గం కాబట్టి నా నియోజకవర్గంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలి, నా నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి నేను ఫార్మా కంపెనీ తీసుకొచ్చి అక్కడ ఏదైనా చేద్దాం అనుకుంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతులు కాదట, కొంతమంది గూండాలట. కొంతమంది గూండాలు ఈరోజు కలెక్టర్ పైన దాడి చేసి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టినామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏందో ఒకసారి మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి. అసలు నాకు విషయం అర్థం కాదు ఏంటంటే, అసలు ఎందుకు ఇవ్వాలి పబ్లిక్ రైతులు, ఎందుకు ఇవ్వాలి రేవంత్ రెడ్డికి భూములు, దేనికి ఇవ్వాలి? ఏమంటాడంటే, మేము ఏదైనా కంపెనీ పెడితే రైతులు భూములు కోల్పోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇక మరి మంచి మంచి కంపెనీలు వస్తాయన్నప్పుడు మరి భూములు ఇవ్వకపోతే ఎట్లయితుంది, డెవలప్మెంట్ ఎట్లయితుంది అంటాడు. మరి లేకపోతే నేను ఒక ముచ్చట చెప్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ అన్న తిరుపతి రెడ్డి కదా, మీ తమ్ముడు కొండలరెడ్డి కదా, మీరు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, మీరు రియల్ ఎస్టేట్ చేసేటటువంటి ఏదైతే భూములు ఉన్నాయో దాంట్లో పెట్టండి కంపెనీలు. మీ భూములలో మీరు కంపెనీలు పెట్టుకోండి, చూద్దాం పెట్టుకుంటారేమో. మరి పబ్లిక్ ఎందుకు ఇవ్వాలి? 20 సంవత్సరాలు 25 సంవత్సరాలను కష్టపడి పంట పండించేటటువంటి ఆ పంటలకు సంబంధించినటువంటి భూములు మీకు ఎందుకు ఇవ్వాలి? 25 లక్షలకు 30 లక్షలకు ఎకరం ఉన్నటువంటి భూములు మీకు 10 లక్షలకు 15 లక్షలకు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఏమైనా పరిహారం ఇస్తారా అంటే ఒక్కొక్క ఎకరానికి 7 నుండి 8 లక్షలు లాస్ట్ అట. ఎందుకు ఇవ్వాలి మీకు? రైతులకు ఏమవసరం మీకు ఇయనికి భూములు? వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. మీకు భూములు ఇచ్చి వాళ్ళు భూములు కోల్పోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎందుకు వస్తుంది? కేసీఆర్ అంటే ఆ రోజు మేము మల్లన్న సాగర్ కడతామని ఇంకో సాగర్ అని చెప్పి రైతుల నోట్లో మన్నుపోసిండు, రైతులకు పరిహారం కూడా ఇచ్చిండు. కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ పరిహారం ఇచ్చిండు రైతులకు. కానీ కొంతమంది ప్రజలు కేసీఆర్ అనేటటువంటి నియంత వల్ల చాలా నష్టపోయారు, ప్రాణాల సైతం కోల్పోయినటువంటి ఘటనలు మనం చూసినాం. కేసీఆర్ అనే దుర్మార్గుడు రైతులకు సంఖ్యలేసి జైలుకు తీసుకుపోయినటువంటి ఘటన కూడా మనం చూసినాం. కానీ మీరు కేసీఆర్ మీకు పెద్ద తేడా ఏం కనబడతలేదు. కేసీఆర్ బాటలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పోతున్నాడు అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తే. సేమ్ కేసీఆర్ కూడా ఆ రోజులలో రైతులు తిరుగుబాటు చేస్తే రైతులను ఎక్కడ కూడా ఉపేక్షించలే, తీసుకుపోయి జైల్లో పెట్టడం, రైతుల పైన 3rd డిగ్రీ పెట్టి కొట్టించుడు, రైతుల నానా రకాలుగా ఇబ్బంది పెట్టుడు, వాళ్ళు భూములు ఇవ్వకపోతే ఇవ్వాల్సిందే, ఖాళీ చేయాలి, మొత్తం 24 గంటలలో మొత్తం అన్ని ఎత్తుకొని మొర్రి ఇడికెళ్ళి ఈడు ఉండొద్దు మీరు అని చెప్పి రైతులను నానా రకాలుగా వేధించరు, నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మనం వేములవాడ పోతుంటే మనకు అక్కడ ఒక పెద్ద అది వస్తుంది, ఇది కాలువ వస్తుంది, ఒక పెద్దగా, అది మొత్తం ఏంటంటే ఒక ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దాదాపు 8-9 ఊర్లన్నీ ఖాళీ చేయించి ఆ ఊర్లకి ఏమైనా పరిహారం ఇచ్చిరా అంటే ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి దాదాపు 40% మంది జనాలకు డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. 40% పబ్లిక్కి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లీస్ట్ కాంగ్రెస్ అన్న ఇప్పుడు మరి వీళ్ళందరినీ ఖాళీ చేయమని చెప్తున్నా. 1700 ఎకరాలు కావాలన్నట ఫార్మా కంపెనీ పెట్టాలంటే. 1700 ఎకరాలు లగిచర్ల గ్రామంతో సహా 5 గ్రామాలు పోతాయి, మొత్తం 5 గ్రామాలు. ఎవరు ఊకుంటారు? ఉత్తగానే తీసుకుని ఈ భూమి తీసుకుంటాడు ఎవడో ఊకుంటాడు ఏంది? బాధ ఉండదా? మన ఇంటికాడ మనం వ్యవసాయం చేసేటటువంటి ఎద్దు చచ్చిపోతేనే మనం 2-3 రోజులు అన్నం తినం. మనం వ్యవసాయం చేసి ఎద్దు చేస్తేనే 2-3 రోజులు అన్నం తినంది. మనం కన్న తల్లి లెక్క చూసుకునేటటువంటి భూమి ఒక రైతు కోల్పోతే ఎంత బాధ ఉంటుంది? ఎందుకు ఇస్తాడు రైతు? ఆ పంట బంగారం లాంటి పంట పండేటటువంటి భూమిని రైతు ఎందుకు కోల్పోతాడు? కోల్పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? మీ ఫార్మా కంపెనీ కోసం రైతులు ఎందుకు బలి కావాలి? మీ ఫార్మా కంపెనీ కోసం రైతులు ఎందుకు వాళ్ళ ఊర్లు ఖాళీ చేయాలి? వాళ్ళకి ఏమవసరం? ఫార్మా కంపెనీ పెట్టాలంటే రేవంత్ రెడ్డి గారు మీ సొంత జాగా పెట్టుకోండి, రైతులు ఒప్పుకుంటే పెట్టండి. నిజంగానే రైతులు లేదు మీరు ఇచ్చేటటువంటి పరిహారం మాకు ఓకే, మేము మా భూములు సంతోషంగానే ఇస్తున్నామని చెప్పి రైతులు యాక్సెప్ట్ చేసి అప్పుడు తీసుకోండి, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పినప్పటికీ లేదు మీరు ఇవ్వాల్సిందే, మీరు ఆప్షనే లేదు, ఖాళీ చేయాల్సిందే. రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి కూడా ఆడికి వచ్చి పెద్ద అహంకారం అట. తిరుపతి రెడ్డిదే ఇవ్వాల్సిందే, మీరు భూములు ఇవ్వకపోతే మీ వాళ్ళు బయటికి రారు, నేను చూసుకుంటా ఎట్లెట్లేరు అని చెప్పి తిరుపతి రెడ్డి బెదిరిస్తుండట.
తిరుపతి రెడ్డి పైన కంప్లైంట్ ఇస్తున్నారు. ఇది లెక్చర్లకు సంబంధించినటువంటి బాధితులు తిరుపతి రెడ్డి పైన కంప్లైంట్ ఇస్తున్నారు. నేను ఆ వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా. అంతకంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇది మీరు చూసేటటువంటి కార్యక్రమం చేయండి. నేను మీకు చూపిస్తా, ఆ వీడియో కూడా చూపిస్తా. తిరుపతి రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చినటువంటి వీడియో ఉంది. ఇగో రేవంత్ రెడ్డి సార్ మాట్లాడేటటువంటి ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఏమంటాడో, మేము కంపెనీలు లేవాలంటే భూములు కోల్పోవాలంటాడు. ఎందుకు కోల్పోవాలి భూములు అంటే మీరు ఇష్టానుసారం ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ ప్రైవేట్ కంపెనీలు తెచ్చి మా నెత్తి మీద పెడితే మా భూములు కోల్పోవాలా? గిదా మీ పాలన? ఓపెన్గా చెప్తున్నాడు, రైతులను బెదిరిస్తున్నాడు ఓపెన్గా, భూములు కోల్పోవాల్సిందే అండి అని చెప్పి. ఇగో చూడు ఒకసారి చెప్పండి సార్. నేను అడుగుతున్న వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని అడుగు. ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. ఎందుకు కోల్పోతారు భూములు? వాళ్ళకి ఏం అవసరం? ఎందుకు ఇవ్వాలి రైతులు భూములు మీకు అంటే ఓపెన్గా చెప్తున్నాడు భూములు కోల్పోవాల్సిందే అని చెప్పి. అంటే మీకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు భూములు ఖతం చేస్తారా? ఇక ఓ మంచి కంపెనీ ఉంటుంది, అంటే ఒక మంచి జాబ్ ఉంటుంది, మంచి కమర్షియల్ ప్లేస్ ఉంటుంది, అంటే మంచి డెవలప్డ్ ఒక మండలం ఉంటుంది. ఆ మండలంలో ఏదైనా మంచి కంపెనీ తేవాలంటే అక్కడ ఉన్నటువంటి మండలం మొత్తం ఖాళీ చేయాల్సిందేనా? అంటే మీకు మూడు వచ్చి ఒక కాడ కంపెనీ పెడదామంటే ఖతమే, పల్లెటూరు మొత్తం ఖాళీ చేయాల్సిందే, ఉన్నటువంటి మండలం మొత్తం ఖాళీ చేయాల్సిందే. మీరు కంపెనీ పెట్టుకుంటారు కదా దర్జాగా, అంతేనా? ₹1 ఎకరం ఉండేటటువంటి ల్యాండ్ కూడా కబ్జా చేస్తారన్నట్టే కదా మీరు ఇట్లా మాట్లాడితే. చూడు ఏం చెప్తున్నాడు. ఇక ఇంకోటి తర్వాత రేవంత్ రెడ్డి సారు వాళ్ళ ముచ్చటి చెప్తాడు, ఇక కొడంగల్ ముచ్చటి చెప్తాడు. చూడు చెప్పండి సార్. ఇవాళ నేను 1200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుట్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏదో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు చేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని, ఆర్టీఓని, అధికారులందరినీ ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. రౌడీ మూకలట రైతులు రౌడీ మూకలు అయిపోయారు రేవంత్ రెడ్డి సార్కి. సరే కొంతమంది దాంట్లో రౌడీలు ఉన్నారు అనుకుందాం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గూండాలు ఉన్నారు అనుకుందాం, కానీ రైతులు అందరినీ పట్టుకొని రౌడీ మూకలని ఎట్లా చెప్తాం? గిదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటల మళ్ళీ వేములవాడలో మాట్లాడుతుంది సార్. వేములవాడలో దేవుడు సన్నిధి పక్కనే మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన తొండలో గుడ్లు పెట్టినటువంటి భూములట, లగిచర్లకు సంబంధించినటువంటి భూములు, తొండలో గుడ్లు కూడా పెట్టాయట ఆ భూములలో. రేవంత్ రెడ్డి సార్ ఇజ్జత్ తీసింది ఒక మహిళ, ఒక చెల్లె. చూడు నీకు ఒక చెల్లె మాట్లాడుతుంది. ఇవా గుడ్లు, ఈ పంటలు గుడ్డు తొండలు లెక్క కనిపిస్తున్నాయి. ఒకసారి కిందికి వచ్చి చూడవయ్యా, చూడు కిందికి వచ్చి చూడు. సీఎం సీట్ లో కూర్చొని కాదు, కిందికి వచ్చి మా జనాలు చేసేది ఒకసారి చూడు, తెలుస్తుంది. అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు. ఏ చూసినా తొండలు గుడ్లు పెడుతున్నాయి, పందులు కూర్చుంటున్నాయి అంటే కిందికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ ఊరు ఈ ఊరు, ఆ ఢిల్లీ ఈ ఢిల్లీ తిరగడం కాదు. ముంబైలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, అక్కడున్నా ఇక్కడున్నా అని కాదు. ఇక్కడ మేము ఓట్లేసాం కదా, ఒకసారి మా దగ్గరకు వచ్చి చూడు మేము ఏం చేస్తున్నాము. విన్నారా? వీడికి వచ్చి చూడు అని చెప్తున్నది చెల్లె. వీడికి వచ్చి చూడు, ఫస్ట్ తొండలు గుడ్లు పెడుతున్నాయి, పందులు వచ్చి వంటున్నాయి అని చెప్తున్నావు కదా, వీడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎంతసేపు ఢిల్లీకి పోతే తెలియదు కదా నీకని చెప్పి ఒక చెల్లె మాట్లాడుతున్నటువంటి మాట. ఒక్కొక్క ఎకరంలో 3 పంటలు అట తెలుసా? ఒక్కొక్క ఎకరంలో 3 పంటలు వండుతాయట. అంత మంచి భూములు పెట్టుకొని తొండలు గుడ్లు పెట్టాయి, పందులు వచ్చి పడ్డాయి. గివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్న మాటలు. రేవంత్ రెడ్డి సార్ సొంత నియోజకవర్గాన్ని కించపరచుకుంటున్నాడు. సొంత ఇలాకా కదా, సొంత నియోజకవర్గం కదా. లగిచర్ల అంటే రేవంత్ రెడ్డి సార్కి సంబంధించినటువంటి నియోజకవర్గం కొడంగల్. మరి ఎందుకు మాట్లాడుతుండో ఇట్లా అర్థమవుతలేదు. ఆయన నియోజకవర్గాన్ని ఆయనే కించపరచుకుంటున్నాడు. ఆయన నియోజకవర్గానికి సంబంధించిన భూములను ఆయనే తక్కువ చేసి చూస్తున్నాడు. అలా పంటలు వండాయి, గుడ్లు పెడతాయి, తొండలు కూడా గుడ్లు పెట్టాయి అంటే ఇష్టం ఉండదు కావచ్చు తొండలు గుడ్లు పెట్టడం. ఆ భూమిలో 3 పంటలు వండుతాయట తెలుసా? లగిచర్లకు సంబంధించిన భూములలో రైతులు ఆందోళన పడుతున్నారు పాపం. ఇది రేవంత్ రెడ్డి సార్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్. ఇంకేం చెప్తాడు? భూములు కోల్పోవాలి. ఎందుకు కోల్పోతారు భూములు? ఎందుకు ఇవ్వాలి రేవంత్ రెడ్డి సార్కి? అసలు ఎందుకు భూములు ఇవ్వాలి? ఇక ఇంకో వీడియో కూడా ఉన్నది. ఇగో తొండల గుడ్లు అని చెప్పింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, తొండలు గుడ్లు అని చెప్పింది కదా. ఇగో ఈ వీడియో కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. తొండల గుడ్లు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఈ వీడియో చూడు. ఈ చెల్లె ఏం మాట్లాడుతుంది? ఇగో కనిపిస్తలేవా తొండల గుడ్ల? ఏ గుడ్లో కనిపిస్తుంది? ఇవంతా తొండల గుడ్లు. తొండలు పెట్టినా మరి మేము పెట్టినాము, మరి నువ్వు పెట్టినావు చూద్దాం. మరి
ఫార్మా కంపెనీ కోసం మేము భూములు తీసుకుంటాం. పచ్చని పొలాలు ఇవన్నీ ఇంత మంచిగా పండే భూముల్లో వచ్చి నేను ఫార్మా పెడతా, నేను ఫ్యాక్టరీలు పెడతా అంటే ఎవరిస్తారు సార్? ఇంత మంచిగా మేము ఇగో ఇది చేసి మేము ఇస్తేనే మీరు ముందల తింటున్నారు. మేము పడిన కష్టమే మీరు ముందల తింటున్నారు. మేము ఇయ్యాం సార్. ఇంకా మేము ఇయ్యము అంటున్నది చెల్లె. రేవంత్ రెడ్డి సార్ ఏమో ఆ భూములలో తొండలు గుడ్లు కూడా పెట్టది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ చెల్లె చెప్తున్నటువంటి ముచ్చట వినండి. రేవంత్ రెడ్డి సార్ పరువు తీసింది. పరువు ఏమైనా ఉంటుందా? ఇప్పుడు తల దించుకుంటాడా రేవంత్ రెడ్డి సారు? ఈ వీడియో చూసినాక రేవంత్ రెడ్డి సారు తల ఎత్తుకుంటాడా? తల దించుకోవాల్సినటువంటి పరిస్థితే కదా. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. తొండలు గుడ్లు అని చెప్పి భూములు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? దీనికి సమాధానం చెప్పాడు సారు. ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైనా అడ్డుపడితే కథమేనట. ఇప్పుడు ఈ రోజో రేపో సెక్రటేరియట్లో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులతోటి మీటింగ్ ఉన్నది. ఈ రోజో రేపో ఎట్టి వరుసలో ఫార్మా పెట్టుడు మాత్రం తప్పదట. ఫార్మా పెడతాడట, వేరే ఆప్షన్ లేదట. ఫార్మా పెట్టాల్సిందే, పెడతాం, అసలు వేరే ఆప్షన్ లేదు అంటున్నాడు. మేము పెడతాం, మేము అంతే అంటున్నాడు. సెక్రటేరియట్ ఇలా మీటింగ్ ఇయ్యానో రేపో ఫార్మా కంపెనీ వాళ్ళు వస్తారు, వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. 1700 ఎకరాలు మాత్రం లాక్కోనికి రెడీగా ఉన్నాడు. ఎన్ని చేసినా 1700 ఎకరాలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి సార్ సిద్ధంగా ఉన్నాడు. వేరే ఆప్షనే లేదు. వేరే ఆప్షన్ కనబడతలేదు. కాబట్టి ఇప్పటికన్నా చెప్తున్నాం, ఈ అహంకారం బంద్ చేయండి. ఎందుకు ఇట్లా? కేసీఆర్కు రేవంత్ రెడ్డి సార్కు ఉన్నటువంటి తేడా ఏమున్నది? ఏం తేడా కనబడతలేదు కదా. కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి సార్ పోతున్నాడు కదా. ఏమన్నా డిఫరెన్షియేషన్ కనబడుతుందా? కాబట్టి దయచేసి ఇప్పటికన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ సొంత ఇలాకా, మీ సొంత నియోజకవర్గం మీరు డెవలప్ చేయకుండా పర్లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బంది పెట్టకండి. రైతులను పాపం వాళ్ళ ఆల్రెడీ రైతులు అంటేనే కష్టం, రైతులు అంటేనే రోజు బాధ. ఈడికే బాధలో ఉన్నటువంటి రైతులు ఇంకెందుకు బాధ పెడుతురు? ఇంకెందుకు వాళ్ళకు కష్టపెడుతురు? సుఖంగా ఎట్లయినా రైతుకు సుఖం ఉండదు, రోజు కష్టమే. ఆ కష్టంలో మీ కష్టం ఎందుకు యాడ్ చేస్తున్నారు? కాబట్టి ఇప్పటికన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఇప్పటికన్నా మానేయండి, బంద్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. సో చూద్దాం ఏం జరగబోతుంది.